ముక్తుడు కర్మ. బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఇది శౌచం, ఇది అశౌచం అనే భేదభావం లేక ఒకప్పుడు పిచ్చివాడి మాదిరి, మరొకప్పుడు పిశాచం మాదిరి సంచరిస్తుంటాడు. బాహ్యాంతరాల్లో అంతటా బ్రహ్మాన్ని గాంచుతూ ఒకప్పుడు స్థాణువులై నిశ్చేష్టుడై ఉండిపోతాడు. ఒక్కొక్కప్పుడు పసివాడి మాదిరి దుస్తులను చంకన పెట్టుకొని తిరుగులాడుతూ దేనిలోనూ ఆసక్తుడు కాకుంటాడు. కానీ పరహితార్థమై కృషి చేసేటప్పుడు సింహ పరాక్రముడై ఒప్పుతాడు. చూడండి, ముక్తుడు కర్మ. ముక్తుడికి ఎలా ఉంటుంది కర్మ అని చెప్తున్నాడు అనమాట. ముక్తుడు అంటే మాకు మోక్షం కావాలనుకున్నవాడు ముక్తుడు. ఆ ముక్తుడు అయితే వాడి కర్మ ఎలా చేస్తాడు అంటే, ఒక్కసారి గనక బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి అయితే, భక్తు బ్రహ్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తికి ఇంకా అవశోచం అని ఉండదు. అంటే ఇతను స్నానం చేయాలి, స్నానం చేయకపోయినా పర్లేదుగా. స్నానం అక్కడ మనసుకు పై బాడీ కదా స్నానం చేసేది. నేను స్నానం చేశానా చేయలేదా అది ఉండదు, ఇక భేదం ఉండదు. ఇక ఒకసారి పిచ్చివాళ్ళగా ఉంటాడు. మనకు ఎవరైతే ముక్తులు కామో మనలాంటి సామాన్య మనుషులకి అతను పిచ్చివాళ్ళే కనపడతాడు. కానీ అతని మనసులో ఏముంటుందంటే ఎప్పుడు రమిస్తానే ఉంటాడు. ఆ భగవన్నాములు ఆ లోపల ఆత్మలో రమిస్తూ ఉంటాడు. ఏం బట్టలు కట్టుకుంటాడో అతను తెలియదు. ఒకసారి నుంచుని పోతాడు, ఒకసారి తిరుగుతూ ఉంటాడు. చూసేవాళ్ళంతా ఏంటో చిన్నపిల్లలా తిరుగుతున్నాడు అనుకుంటారు. ఒకసారి పిచ్చివాళ్ళగా ఉన్నాడు ఏంటో అనుకుంటారు. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారో అని తను పట్టించుకోడు. ఎందుకంటే నీకు బుద్ధి స్థిరమైపోయింది. నేను దీంట్లోనే ఉన్నాను. మనసు మారదిక. బుద్ధి స్థిరం చేసేసాడు మనసుతోటి. ఏమని? నేను ముక్తుడిని. అందుకే ఇంకా నేను భగవంతుడు ఒకటే. ఇక భగవంతుడు అయిన ఒకటేనప్పుడు భగవంతుడు స్నానం చేస్తాడా? రోజు స్నానం చేసి మళ్ళీ బట్టలు వేసుకుంటాడా? లేదు కదా. అట్లా ఉంటాడు అనమాట. ఇక్కడ తెలిసిపోతుంది నీకు. నీ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇక్కడ రావాలి నీకు. అర్థమైందమ్మా శైలజ? అర్థమైందమ్మా, అర్థమైంది. సమాధి స్థితిని పొందాక సర్వకర్మలు తొలగిపోతాయి. బాహ్య పూజలు, తావళంతో జపించటం, లౌకిక కార్యాలు మొదలైనవన్నీ తొలగిపోతాయి. ప్రారంభ దశలో కర్మ ఆడంబరం విశేషంగా ఉంటుంది. కానీ భగవత్ సన్నిధానాన్ని పొందిన కొద్దీ ఈ గందరగోళం సమసిపోతుంది. చివరకు ప్రార్థన, భగవన్నామ సంకీర్తన కూడా అంతరిస్తుంది. సాధారణ బ్రహ్మ సమాజస్థుడైన శివనాథ శాస్త్రిని సంబోధిస్తూ సభ జరిగేటప్పుడు మీరు సభకు రాకుండేంత వరకు మీ గుణగణాలను గురించి, పేరు ప్రతిష్టల గురించి సభకులు చెప్పుకుంటారు. కానీ మీరు సభలోకి ప్రవేశించగానే ఆ ప్రసంగాలన్నీ కట్టుబడతాయి. అందరూ మిమ్మల్ని చూసి ఆనందంతో ఇదిగో శివనాథ బాబు వస్తున్నారు అని మాత్రమే పలుకుతారు. తదితర ప్రసంగాలన్నీ అంతరిస్తాయి. ఇప్పుడు ఒక సమాధి స్థితిని పొందినాక, సమాధి స్థితి ఎవరు పొందుతారు? ముక్తులే. బాగా సాధన చేసి సమాధి స్థితిని పొందాక సర్వకర్మ కర్మలు ఉండవు. ఇక తర్వాత అది ఏం చేసినా ఏం మంచి. ఇక ఏ కర్మలు తొలగిపోతాయి, కర్మలనే ఉండవు ఇక. ఎందుకంటే కర్మలు చేయలేడు అని, పాపకర్మలు చేయలేడు ఇక. అంటే బాహ్య పూజలు అవసరం లేదు అతనికి. చెప్పాం ఇందాక అనుకున్నాం కదా, శౌచమే లేదు, స్నానం చేస్తాడో లేదో కూడా తెలియదు దానికి. ఇంకా బాహ్య పూజలు ఏముండవు. పూజలు తీసుకుని ఒక పట్టం పెట్టుకుని పువ్వులు తీసుకుని పూజ చేయడిగా, అవసరం లేదు ఇక దాంతో. కానీ లౌకిక కార్యాలు మొదలవన్నీ తొలగిపోతాయి. బయట ఏం చేస్తున్నాడు, ఏం తింటున్నాడో కూడా తెలియదు అతనికి. ప్రారంభ దశలో ఏం చేస్తారు? కర్మ ఆడంబరం చేస్తారు. అంటే నేను యజ్ఞం చేస్తున్నాను, నేను వ్రతం చేస్తున్నాను, మీరు అందరు రండి అని కూర్చోబెట్టి పూలు తీసుకొచ్చి తాళాలు తప్పెట్లు వేసి గందరగోళం పాటలు పాడి గందరగోళం చేసి అందరికి భోజనాలు పెట్టి ఏదో కథ చేస్తాం కదా, ఒక క్రతువు, ఒక యజ్ఞం చేస్తే. కానీ ఇవన్నీ కూడా చివరికి ప్రార్థన, భగవన్నామ సంకీర్తన కూడా అంతరిస్తుంది. ఇంకా చివరికి అట్టా చేసి కొన్నాళ్ళకి ఈ భగవన్నామం కూడా చేయక్కర్లేక. ఎందుకంటే లోపల రమించి చేస్తున్నావు కదా, ఏముంది అక్కర్లేదు. అందుకని సాధారణంగా బ్రహ్మ సమాజంలో శివనాథ శాస్త్రి ఉంటాడట. అతను బోధిస్తూ చెప్తాడట, సంబోధిస్తూ నువ్వు రాకుండా చేత నీకు గుణగుణాలని గురించి, పేరు దశ గురించి సభ్యులు చెప్పుకుంటారు. పలానతను ఎట్లా, పలానతను ఎట్లాగా అని చెప్పుకుంటారు. కానీ ఒకసారి సభలోకి వచ్చిన తర్వాత ఇంకా అవన్నీ చెప్పుకోరు. ఇంకా నేను చెప్తాడు, ఇందామలే కూర్చుంటారు, ఇతను గొప్పవాడు అట్లా ఇట్టుంటాడు, ఎవరు చెప్పుకోరు. ఆనందంతో ఉంటే ఇదిగో సోనాలి బాబు వచ్చినాడు అని మాత్రమే అంటారు. కానీ ఇంకా ప్రసంగాల గురించి అతని గురించి ఏం చెప్పరు. అలాగే చెప్పమ్మా. కొత్తగా కాపురానికి వచ్చిన యువతి ఇంటి పనుల్లో మునిగి తేలుతూ ఉంటుంది. కానీ ఇదంతా ఆమెకు పిల్లలు పుట్టే వరకే.
బిడ్డ పుట్టగానే ఆమె సామాన్య గృహకృత్యాలను విడిచివెయ్యనారంభిస్తుంది. వాటిలో ఆమెకు ఉత్సాహం ఉండదు. అందుకు బదులు ఆమె తన బిడ్డను రోజంతా లాలిస్తూ, ఆనందంతో ఎత్తుకొని ముద్దులాడుతూ ఉంటుంది. ఇదే తీరులో అజ్ఞాన దశలో ఉన్నంత వరకు మానవుడు నానా విధి కర్మలను చేస్తూ తీరిక అనేది లేకుండా ఉంటాడు. కానీ తన హృదయంలో భగవంతుడు ఉనికిని గాంచినంతనే అతడికి ఇక కలాపంలో రుచి తగ్గిపోతుంది. ఇక అతడు కేవలం భగవంతుడిని సేవించటంలో, అతడి ఆజ్ఞను పాలించటంలో ఆనందం పొందుతుంటాడు. ఇతర వ్యాపారులు అతడికిక ఎంత మాత్రమూ రుచించవు. అతడికి దైవ సంసర్గంతో కలిగే పారవస్యాన్ని కోల్పోవడానికి ఇష్టపడడు. అన్నమాట ఎట్లా ఉంటాడనమాట. ఒక కొత్తగా కాపురానికొచ్చిన చెప్తాడు ముక్తుడు ఎలా ఉంటాడని చెప్పడానికి. కొత్తగా కాపురానికొచ్చినవాడు ఏం చేస్తారు, ఇంక అబ్బో ఇది సర్దాలి, అది సర్దాలి, ఆ గిన్నె కావాలి, ఈ గిన్నె కావాలి, ఇది అలమరలో పెట్టాలి, ఆలమరలో పెట్టాలి, సర్దుకుంటానే పోతారు. కానీ కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత సంసారం చేసి పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా దాని గురించి ఏం పడదు, ఈ పిల్లలతో పట్టించుకుంటాం. ఇక ఆ గిన్నెలు ఎక్కడ ఉన్నాయి ఎక్కడ పడేస్తాం, ఎక్కడెక్కడే ఉంటాయి కూడా. అది దాని సంగతి ఎక్కువ పట్టించుకోరు. ఇక అది సర్దుదామని పట్టించుకోరు. ఇంకా పిల్లలతో ఆ పిల్లలతో నాలుగు ఆ పిల్లల్ని ఎత్తుకుంటే ఆ పిల్లల్ని స్నానం చేసి ఇది ఆ పిల్లలతో ముద్దులాడుతుంది దీంతో. అట్లాగే అజ్ఞానుల దశలో ఉన్నంత వరకు మానవుడు ఈ కర్మ చేద్దాం, ఆ పూజ చేద్దాం, ఈ యజ్ఞం చేద్దాం, ఆ తీర్థానికి వెళ్దామా, అక్కడికి వెళ్దామా, ఆ నదిలోకి వెళ్దామా, ఆ కొండకి వెళ్దామా అని చూస్తుంటారు. కానీ ఒక్కసారి ఆ హృదయంలో కన్నా భగవంతుని పెట్టుకున్నావా, ఇంకా నీకు ఎక్కడికి వెళ్ళాలని అనిపించదు, ఏ గుడికి వెళ్ళాలని అనిపించదు, ఏ పూజ చేయాలనిపించదు. ఎందుకంటే ఆ పూజ చేసే టైంలో కూడా ఆ భగవంతుని లోపల రమిస్తూ ఉంటాడు. అందుకని భగవంతుని పూజ చేయాలని, నేను ఆ గుడికి వెళ్ళాలని, ఈ గుడిలో ఉందని, ఆ గుడిలో ఉందని, ఎందుకంటే తనలోనే భగవంతుడు తెలిసి చూసుకుంటాడు కనుక అలాంటివన్నీ ఏమి ఉండవు. కానీ ఏ సంస్థ ఉన్న కొంచెం ఆనందస్థానంలోనే ఆనందంలో మునిగిపోతూ ఉంటాడు. కానీ ఎటు మారడు, తిరగడు, వేరే పనులు చేయడు. ఆయనకి అలాంటి వాళ్ళకి కర్మలు ఉండవు. భగవత్ సాక్షాత్కారం పొందాక ప్రపంచం మిథ్యగా కనిపించదు. భగవద్ దర్శనం పొందిన వ్యక్తికి ఈ జీవ జగత్తులన్నీ భగవత్ స్వరూపాలుగానే గోచరిస్తాయి. అలాంటి వ్యక్తి తన బిడ్డలను పోషిస్తూ గోపాలుణ్ణి పోషిస్తున్నట్లు భావిస్తాడు. తల్లిదండ్రులను లక్ష్మీనారాయణులను గాంచుతూ వారిని సేవిస్తాడు. భగవత్ సాక్షాత్కారాన్ని పొందాక గృహస్థుడు ఉండి సంసారం చేస్తున్న ఎవ్వడు భార్యతో శారీరక సంబంధం కలిగి ఉండడు. భర్తలిద్దరూ భక్తులే ప్రార్థనాది కాలాలతో కాలం గడుపుతూ ఉంటారు. సమస్త భూతాల్లోనూ భగవంతుణ్ణి గాంచుతూ వారి సర్వభూత సేవ చేస్తుంటారు. అన్నిట్లోనూ భగవంతుణ్ణి పూజిస్తారు. భగవత్ సాక్షాత్కారం పొందిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఇంకా ఏం చెప్తున్నాడంటే ప్రపంచం అంతా కూడా ఒక మిజ్జిగా కనిపించదు. ఇది కూడా ఏ చూసినా భగవంతుడే కనపడతాడు. ఇప్పుడు మనం చూస్తే అది ఉండొచ్చు, ఒక రోజు పోవచ్చు. కానీ ఇప్పుడు భగవద్ దర్శనం పొందినటువంటి వాడికి ఏది చూసినా, ఏ వస్తువు చూసినా, చెట్టు చూసినా, పుట్ట చూసినా, పక్షి చూసినా, జంతువు చూసినా, ఏది చూసినా భగవంతుడే చూస్తాడు అందులో. ఎందుకంటే అలాంటి ఏది చూసినా తన స్వరూపమే భగవత్ స్వరూపం అన్నమాట. అలాంటి తన బిడ్డలను పోషిస్తుంటే కూడా కృష్ణుడు అనుకుంటారండి, నేను బాలుడు గోపాల బాలుడు అనుకుంటాడట. అందుకని తల్లిదండ్రులు పూజిస్తే లక్ష్మీనారాయణ అనుకుంటాడట, ఆయన సేవిస్తాడట. అట్లా భగవత్ సాక్షాత్కారం పొందే గృహస్థులుగా ఉండి సంసారం చేస్తున్నా ఎప్పుడు భార్యతో శారీరక సంబంధం ఉండదట. భార్యాభర్తలు భక్తులు అయితే ఇంకా మరి మంచిది, ప్రార్థనలు మునిగిపోతారు. సమస్త భూతాలను భగవంతుని చూస్తూ సర్వభూత సేవ చేసుకుంటూ అంత అమ్మనిట్లోని భగవంతుని ఆ భగవంతుడు స్వరూపంలో ఆ భగవంతులు రమిస్తారట ఇద్దరు కూడా. సువచనాల్లో గురుదేవులు కొన్ని దివ్యానుభవాలు. తొలినాళ్ల అనుభవాలు. చదువు పట్ల అశ్రద్ధ వహిస్తున్నాడని బాల్యంలో శ్రీరామకృష్ణుల అన్న రామ్కుమార్ ఒకసారి ఆయనను మందలించగా గురుదేవులు ఇలా జవాబిచ్చారు. అన్న, ఈ పొట్టకూటి చదువు నాకెందుకు? ఇందుకు బదులు ఆత్మ వికాసాన్ని కలిగించే శాశ్వతానందాన్ని ఒసిగే జ్ఞానాన్ని నేను సంపాదించుకోగోరుతాను. పారమార్థిక జీవిత ప్రారంభ దశలో గురుదేవులు రాత్రిపూట ఏకాంత మన ప్రదేశంలో దిగంబరుడై యజ్ఞోపవీతాన్ని కూడా విసర్జించి ధ్యానిస్తుండటం హృదయ కనిపెట్టి ధ్యానానికి దిగంబరత్వం ఎందుకు అని అడిగాడు. అందుకు గురుదేవులు ఇలా జవాబిచ్చారు. బంధరహితుడై సాధకుడు ధ్యానించాలి. పుట్టింది లగాయితూ మానవుడు అసహనం, లజ్జ, అభిజాత్యం అంటే గొప్ప వంశంలో జన్మించాననే గర్వం, సంఘ మర్యాద, భయం, ప్రతిష్ట, కులాభిమానం, అహంకారం అనే 8 విధాలైన సంఖ్యలతో బద్ధుడవుతున్నాడు. జన్యం కూడా బంధమే. ఇది అహంకార చిహ్నం. తాను బ్రాహ్మణుడనని, ఇతరుల కంటే
ఇతరుల అందరికంటే అధికుడనే గర్వపడేటట్లు చేస్తుంది. కాబట్టి జగజ్జనని ధ్యానించేటప్పుడు ఈ బంధాలన్నింటినీ తోసి రాజని బంధరహితుడై ఉండాలి. బా! ఎట్లా ఉంటదంటే ఆయన సొంత వచనాలు చెప్తున్నారు. ఆయనకి ఎలాంటి దివ్యానుభూతులు కలిగినాయో చెప్తుందన్నమాట. ఆయన అభిప్రాయం. తొలినాళ్ళలో ఉన్నటువంటి అభిమానులు మొట్టమొదట్లో ఆయనకి ఎలా అభిమానం ఉందంటే తన చదువు పట్ల అశ్రద్ధ వహిస్తున్నాడని బాల్యంలో శ్రీరామకృష్ణుల అన్న రామకుమార్ అనమాట. మొట్టమొదటి చిన్నప్పటి నుంచి కూడా ఈయనకి భగవద్భక్తి ఉండేది కనుక చదువులో స్కూల్కి వెళ్ళి చదువులో చదువు కూడా ఇది పుస్తకాలు సరిగ్గా తీసుకెళ్ళిపోవడం ఏదో అశ్రద్ధ చేస్తున్నాడు అని అనిపించేది అనమాట. ఒకరోజు వెళ్ళి అలా ఉండడం అలా చేసేవారు. అప్పుడు ఆయన అన్న కోప్పడేవాడు అనమాట. ఒకసారి ఆయన చూసి మందలించాడు, కోప్పడ్డాడు. గురుదేవులు ఇలా చెప్పారు, అన్న ఈ పొట్టపూడి చదువు నాకెందుకు, ఇందుకు బదులుగా నేను ఆత్మవికాసాన్ని కలిగించే శాస్త్రానికి జ్ఞాని నా సంపాదించగలుగుతాను అన్నట్టు. అప్పటికే చిన్నతనంలోనే తను తెలిసిపోయింది ఈ పొట్టపూడి చదువులు, ఈ చదువు ఎందుకన్నా, అందుకని నాకు వద్దు ఇవన్నీ, ఈ చదువులే ఇలాంటివి వద్దు, నాకు ఆత్మవికాసాన్ని కలిగించేటి, నాకు శాస్త్రంగా ఆనందం కలిగించేది, జ్ఞానాన్ని కలిగించే అలాంటి విద్య నేను నేర్చుకుంటాను అని చెప్పాట. అప్పుడే అయితే అది పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు చిన్నప్పుడే ఇలాంటి ఈ రామకృష్ణ గారు కానీ వివేకానంద గారు కానీ చిన్నప్పుడే వాళ్ళకి ఇలాంటి జ్ఞానం వచ్చేసింది. అయితే పారమార్థిక జీవిత ప్రారంభంలో దశలో గురుదేవులు రాత్రిపూట ఏకాంత వనప్రదేశంలో దిగంబరుడే యజ్ఞోపేతాన్ని కూడా విసర్జించి ధ్యానిస్తుండో హృదయ కనిపెట్టి ధ్యానానికి దిగంబరత్వం ఏంటి అని అడిగాడు. అప్పుడు పారమార్థి అంటే మొట్టమొదటిగా ఈ జీవితం వచ్చేటప్పుడు మామూలు జీవితం ఉండేటప్పుడే రాత్రిపూట ఏకాంతంలో కూర్చొని ఒక దిగంబడి బట్టలు కూడా అప్పు తీసేసి యజ్ఞోపేతం అంటే జంది ఉంటుంది కదా, అది కూడా తీసేసి ధ్యానిస్తుండేవాట. అది ఒక హృదయం ఉన్నాడు కదా, పక్కనే ఉంటాడు శిష్యుడు, హృదయాన్ని కనిపెట్టి ఏంటి ధ్యానం చేసుకోవడానికి దిగంబడికి ఏం సంబంధం ఏంటి, ఎందుకట్లా చేస్తున్నావు అని అడిగాడు. అప్పుడు అన్నా అంట గురుదేవులు ఏమన్నారంటే అవన్నీ బంధాలయ్యా, ఈ బట్టలు కూడా బంధం. ఈ బట్టలు ఏంటంటే ఇది మంచిదా చెడ్డదా, ఇది స్నానం చేసిందా లేదా, ఇది బాగుందా లేదా, ఇది పట్టు బట్ట కాటన్ బట్ట, ఇలాంటివన్నీ ఉంటాయి. అందుకని అది కూడా బంధమే, అది కూడా అది వద్దు. మరి అట్టగే ఇప్పుడు ఇంకా ఇదేంటి అది ఒక సిగ్గని బట్టలు వేసుకోవాలి, అమ్మ ఎవరిని వస్తారో చూస్తానని చెప్పి సిగ్గుబడి కూడా వేసుకుంటారు కదా. అందుకనే నేను ఇట్లాంటి గొప్ప వంశంలో పుట్టానా లేదా అని కూడా వస్తాయి కదా. అలాగే తన పేరేంటి జంజం వేసుకుంటారు కదా, ఆ జంజం వేసుకుంటే ఓహో నేను బ్రాహ్మణుడు, జంజి వేసుకున్న వాళ్ళతో బ్రాహ్మణుడు అనుకోండి, ఓహో నేనైతే నేను బ్రాహ్మణుడు కాదనమాట, అంటే బ్రాహ్మణుడు అంటే నేను ఎక్కువ అధిక కులంలో పుట్టాను అనమాట అనే ఒక గర్వం అనమాట. ఇవన్నీ కూడా బంధాలు. అందుకని ఈ బంధాలన్నీ లేకపోతే నాకు బంధరహితులైపోవాలి. అంటే ఏ బంధాలు లేకుండా ఒకటే బంధం, ఏ బంధం అది, భగవంతుడితో బంధం మాత్రమే ఉండాలి అని అనుకునేవాడు. అలా అనుకుంటున్నాను. అందుకే ఇవన్నీ బట్టలు ఒక బంధమే, జంధ్యం కూడా బంధమే అని చెప్పి తీసేసి ధ్యానం చేసుకుంటున్నాను అని చెప్పాడు. గురుదేవులకి భగవత్ పరితాపం తీవ్రం కాసాగింది. భగవత్ సాక్షాత్కారం లేని జీవితం దుర్భరంగా తోచింది. ఆయనక హతులై జీవితాన్ని అంతం చేసుకునే ప్రయత్నం చేతంతలో అకస్మాత్తుగా సాక్షాత్కారం లభించింది. తన దివ్యానుభవాన్ని గురుదేవులు ఇలా వర్ణించారు. తలుపులతో కిటికీలతో గూడా ఆ గది ఆలయము నా చుట్టూ ఉన్న సమస్తము క్షణంలో అదృశ్యమైనాయి. ఇక ఏమీ లేనట్లు తోచింది. దేదీప్యమానమైన అనంత చైతన్య సాగరం మాత్రమే నాకు గోచరించసాగింది. ఏ వైపు చూసినా అన్ని దిశల నుంచి ఆ దివ్యసాగర మహోత్తంగా తరంగాలు నా వైపు ఉవ్వెత్తున రాసాగాయి. ఆ చిరకాలంలోనే అవి నా మీద పడి నన్ను ముంచెత్తి వేశాయి. దీనితో శ్వాస కట్టుబడగా బాహ్యస్మృతి కోల్పోయి పడిపోయాను. ఈ అనుభూతినే తెలుపుతూ మరొకప్పుడు ఇలా పలికారు. ఆ దివ్య సాక్షాత్కారంతో పరవశుడైన గదిలో నేను నేల మీద పడిపోయాను. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకప్పుడు స్మరణే లేదు. ఆనా ఆనాడు మరునాడు ఎలా గడిచాయో నాకు ఎరుకే లేదు. నా అంతరంగంలో అనిర్వచనీయ ఆనంద సాగరం, అంతకు మునుపు నేనెన్నడూ అనుభవించని దివ్యానందం ప్రవహిస్తుందని మాత్రమే నాకు అప్పుడు ఎరుక. అయినా నా దివ్య జనని భవ్య సాన్నిధ్యం మాత్రం నా హృదయాంతరాలలో భాసిస్తూనే ఉంది. గురుదేవులు ఏం చెప్తున్నారంటే భగవత్ పరితాపం తీవ్రం అంటే భగవంతుడు ఎంతసేపు భగవన్నామం తప్ప ఇంకోటి ఉండే లేదు. ఆ భగవత్ సంసారం లేని జీవితం దుర్భరం అనిపించింది. అంటే ఎప్పుడు ఆ భగవంతుడి నామమే, ఆ భగవంతుడితో కలవాలని, ఆ భగవంతుడితో ఉండాలని ఆయనకి బాగా ఇంకా తప్పితే రెండోది ఒక్కదని ఆయనకి అసలు మామూలు జీవితం అంత ఇష్టం లేదన్నమాట. ఇక అందుకే అకస్మాత్తుగా సాక్షాత్కారం లభించింది. అలాంటి ప్రయత్నం చేసేటప్పుడు
అకస్మాత్తుగా ఆయనకి భగవత్ సాక్షాత్కారం లభించింది. ఇంకా ఆ దివ్యానుభవానికి గురుదేవులు వర్ణించారు. ఇట్లా ఈ రకంగా వర్ణించారంట. ఆత్మ సంవత్సరం కలగానే ఇలా వర్ణించారు శిష్యులతోటి. ఏమన్నారు? తలుపులతో కిటికీలతో కూడా ఆ గది ఆలయం నా చుట్టూ ఉన్నటువంటి ఈ సమస్తం క్షణంలో అదృశ్యమైపోయాయి. నాకు తలుపులు కానీ కిటికీలు కానీ ఏమీ కనపడతలా, అన్నీ అదృశ్యమైపోయాయి. ఇంక ఏమీ లేనట్టుగా వచ్చింది. దేదీప్యమైన అంత చైతన్యం. నాకు నా చుట్టూ ఏముందంటే అంత చైతన్యం ఉంది. అంటే వెలుగులోనే ఉన్నాను నేను. నాకు తలుపులు కానీ కిటికీలు కానీ ఏమీ కనపడతలేదు. నాకు ఏ ఏం చూసినా, ఏ వైపు చూసినా అన్ని దిశల నుంచి కూడా దివ్యసాగర మహోత్తంగా తరంగాలను అయిపోతే బాగా, అంటే మంచి కాంతి కిరణాల మీద తన మీదకి వచ్చేస్తున్నాయి అన్నమాట. ఆశ్చర్యకరం నా మీద పడి నన్ను ముంచెత్తి వేశాయి. దీంతో శ్వాస కట్టుబడగా, అంటే విశ్వాస నిశ్వాస కూడా కట్టుబడిపోయినాయట. ఇక బాహ్య స్మృతి లేదు. తను ఎక్కడున్నానో ఏమో, తనకి ఏంటో, తన శరీరం ఎక్కడుందో ఏమీ తెలియదు. ఈ అనుభూతి జరుపుతుంటే మరికప్పుడు ఇలా పలికాడట. ఆ దివ్య సాక్షాత్కారంతో పరవశుడినైపోయాను. గదిలో నేల మీద పడిపోయాను. బాహ్య ప్రపంచంలో ఏం జరుగుతుందో నాకు అప్పుడు తెలియదు. ఆనాడు ఆ మర్నాడు ఎలా గడిచేది, ఆ రోజే కాదు 2 రోజులు అలాగే ఉన్నాడట. నా అంతరంగంలో అనిర్వచనీయమైన సాగరం లోపల ఎక్కడో ఏంటో ఎక్కడో ఇక సముద్రంలో ఉన్నట్టుందట. అంత మునిపే నేను ఎప్పుడు అలాంటి నేను చూడలేదు. అలాంటి దివ్యానందాన్ని ఎప్పుడు చూడలా. ఆ ప్రస్తుతం మాత్రం నాకు తెలుసు కానీ అలా ఉంటుందని నేను చూడలా. అప్పుడు ఇప్పుడు ఎరుకలో వచ్చా. అయినా నా దివ్యజన్నే, ఎవరు ఆ జగజ్జన్నే, భవ్య సాన్నిధ్యం నా హృదయాంతరాల్లో భావిస్తాను. ఆ దివ్యజన్నే కనపడుతుందంట. ఎక్కడ ఏమి కనపట్లా. తానున్నాడని కూడా మర్చిపోయాడంట. ఎక్కడ తలుపులు కానీ కిటికీలు కానీ లేవు. ఆనందమే ఆనందం, వెలుగే వెలుగు, వెలుగు రేఖలతో నిండిపోయాడట. అది భగవత్ సాక్షాత్కారం అని వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు అనమాట. కానీ ఆ భగవదనుభవం గురుదేవులకు నిరంతరం బ్రహ్మానుభూతిని కలిగించలేదు. దివ్యానుభవరహితుడై పరితప్త హృదయుల ఆయన రోజులు గడపవలసి వచ్చింది. నిరంతరం బ్రహ్మానుభూతికి ఆయన తీవ్ర వేదనతో బాష్పదారులు స్రవించి వెక్కి వెక్కి ఏడుస్తూ జగజ్జనిని ప్రార్థించసాగారు. ఆ సమయంలో తన మనోస్థితిని గురుదేవులు ఇలా వెలబుచ్చారు. జనం నా చుట్టూ రోదన చేత, ప్రార్థనల చేత ఆకర్షితులై మూగితే వారు కేవలం నాకు నీడ వలె తెర మీద రాబడిన బొమ్మల మాదిరి అంతా మిథ్యగా, అంతా మాయగా తోచేవారు. అందువల్ల నాకెలాంటి బిడియము కలిగేది కాదు. కానీ దుర్భరావేదనతో బాహ్యస్మృతిని కోల్పోయినప్పుడల్లా మరుక్షణాన్నే దేదీప్యమానమైన స్వరూపంలో జగజ్జనని దర్శనం కలిగేది. ఆ భవ్య రూపం ఒకప్పుడు నవ్వుతూ, ఒకప్పుడు నాతో సంభాషిస్తూ, మరొకప్పుడు నాకు ఉపదేశిస్తూ, నన్ను ఓదారుస్తూ సాక్షాత్కరించేది. అది. అబ్బా! ఇంకా ఇంక అనుభవం ఉంటాడంటే ఆ భగవద్ అనుభవం, ఆ భగవంతుని చూసిన అనుభవం ఎట్లా ఉండేదంటే, గురువు నిరంతరము బ్రహ్మానుభూతి కలిగించలేదు ఇక. నెల 2 రోజుల తర్వాత మళ్ళీ అయిపోయింది. ఆ దివ్యానుభవం అయిపోయింది. కానీ ఆ దివ్యానుభవం లేకపోతే ఉండలేకపోయేవాడట. అయ్యో! నాకు పోయిందే, మళ్ళీ నాకు అలాంటిది కావాలి, అలాంటిదని ఒక ప్రతిపించేవాడట. రోజుల తరబడి ఏడ్చేవాడట. ఆ బ్రహ్మానుభూతి కావాలని తీవ్రంగా ఏడ్చేవాడట. కళ్ళమ్మట నీళ్ళొచ్చేసి వెక్కి 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 ఏడ్చేసేవాడట. ఆ జగత్తుని ప్రార్థిస్తూ మొదలెట్టాడట. ఆ సమయంలో తన మనోస్థితి ఎలా ఉందంటే జనం నా చుట్టూ ఉండి మూగి వారు కూడా నా నీడల వలె తెర మీద రాయబడినటువంటి బొమ్మల మాదిరిగా, అంటే తెర మీద బొమ్మల్లాగా, సినిమా బొమ్మల్లాగా కనిపించేవారు. చుట్టూ ఎంతో మంది ఉన్నట్టు కనపడేదండి. అదంతా ఒక మిథ్యగా, అంతా ఒక మాయగా తోసేదట. అందువల్ల ఎలాంటి బిడియం కలిగేది కాదు. కానీ దుర్భరావేదంతో బాహ్యతను కోల్పోయినప్పుడల్లా మనుషుని దివ్యానుభూతి స్వరూపం అది ఎంత అంటే ఏడ్చేసి ఎక్కువ ఏడ్చేసి అయ్యో! ఆ దివ్యానుభూతి నాకు కలగట్లేదు ఏడ్చేస్తే అప్పుడు కనిపించేదట. అమ్మ కనిపించేదట. అనిపించేసి మాట్లాడేదంట. మాట్లాడేదంట. ఉపదేశిస్తూ ఉండేదట. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు ఓదార్చేదంట. అలా సాక్షాత్తుగా ఆ జగజ్జన్నే కనిపించేదట. తీవ్ర భగవత్ పరితాపంలో గడిచిపోయిన ఆ దినాలను వర్ణిస్తూ గురుదేవులు ఇలా అనేవారు. ఆ సమయంలో శరీర శౌచాన్ని గురించి మాటే నాకు గుర్తించలేకపోవడంతో తల వెంట్రుకలు ఎదిగి ధూళితో కూడుకొని జడలు కట్టుకొని పోయేవి. ధ్యానంలో కూర్చున్నప్పుడల్లా తీవ్ర చిత్తాగ్రతతో శరీరం నిశ్చలమై కర్ర మాదిరి కొరడా వారిపోయేది. శరీరాన్ని స్థాణువనుకొని పక్షులు నిర్భయంగా వచ్చి తల మీద వాలి ఆహారం కోసం జడలను వెతుకుతూ పొడుస్తుండేవి. ఒక్కొక్కప్పుడు తీవ్ర విరహ వేదనతో ముఖాన్ని నేలకేసి రుద్దుకోగా గాయాలై రక్తం వచ్చేది.
ధ్యానంతో, ప్రార్థనతో, భక్తి సాధనలతో రోజులు ఇట్టే నిమిషాల్లాగా గడిచిపోగా, నాకప్పుడు వాటిని గురించిన ఎరుకే లేకుండేది. సంధ్యా సమయంలో ఆలయం నుంచి శంఖ ఘంటారవాలు ఘోషించగా, పగ పగలు గడిచి రాత్రి అవుతుందని నిరాశ, దుఃఖం నన్నావరించగా నేల మీద పడి పొర్లాడుతూ ముఖాన్ని నేలకేసి రాసుకొని ఇలా బొబ్బలు పెట్టేవాడిని. ఓ తల్లీ! ఒక రోజు గడిచిపోయింది. నాకింకా నువ్వు ప్రసన్నం కాలేదు కదా! హృదయ రంపంతో కోయబడ్డట్లు తోచగా నేల మీద పొర్లాడుతూ నేను పడే ఆవేదనను గాంచి జనం అయ్యో పాపం ఇతడేదో నొప్పితో బాధపడుతున్నాడు కాబోలు అనుకునేవారు. ఛ! ఎంతో అయ్యా! భగవత్పద్మ ఎట్లా పరితాపం అన్నమాట. అమ్మ కనపడకపోతే ఉండేవాడు కాదు. పిచ్చివాడైపోయేవాడు అనమాట. తీవ్రమైన బాధపడేవాడు. ఆ దినాలు వర్ణిస్తుంటే గురుదేవులు నిలిచి ఇలా అనేవాడు. ఆ సమయంలో ఎలా ఉండేదంట, శరీర శౌచాన్ని మర్చిపోయాడు. శరీరంలో స్నానం చేసేవాడు కాదట. బట్టలు మార్చుకునేవాడు కాదట. అసలు ఏం చేశానో గుర్తుండేది కాదట. తల వెంట్రుకలన్నీ కూడా ఎదిగి తల తల స్నానం చేసేవాడు కదా ఎన్నడో. మామూలు స్నానమే లేదు. ఇంక తల స్నానం చేస్తాడు. ఆ తల దూకోవడం గాని, రాయడం గాని ఏమి ఉండేది కాదు. అదంతా కూడా తల అంతా కూడా జుట్టు కట్టిపోయి, అడలు కట్టిపోయి, జడలు కట్టిపోయిందట. అట్లా అట్నే అటప్పుడల్లా ఎంత తీవ్ర వైరాగ్యం, ఎంతసేపు నాకు అమ్మ కనపడాలి, అమ్మ కనపడాలి. అంతేగాని ఆకలి లేదు, తప్పులు లేదు, స్నానం లేదు, జపం ఏమి లేవు ఇక. అదొక్కటే మాట. అయితే ఆ శరీరం అంతా కూడా ఒక కర్ర మాదిరి అయిపోయిందట. నిలువుగా నిలబడేట్టు ఉండేదంట. అందుకని పక్షులొచ్చి గుళ్ళు పెట్టాయన్నమాట. పైకొచ్చి తల మీద కొట్టేయంట. ఇదేదో గడ్డి అనుకునేమో అది వచ్చి పొడుస్తూ ఉండేయట. అంటే ఏమైనా ఉందేమో తిందామని. ఒకప్పుడు తీవ్ర విరహవేదంతో ముఖాన్ని నేలకేసి ఎంతంటే ఇంకా అమ్మ కనపట్లేదు, అమ్మ కనపట్లేదు, అమ్మ కనపట్లేదని ఆ బాధతోటి ముఖాన్ని నేలకేసి కొట్టుకునేవాడట. ఆ ముఖాన్ని నేలకేసి కొట్టుకుంటే ఆ తలంతా, మొహం అంతా కూడా పగిలి రక్తం వచ్చేదంట. అది కూడా ఆయనకు తెలిసేది కాదట. ఎక్కువ ప్రార్థనతోటి, భక్తితోటి రోజులు కూడా ఇన్ని నిమిషాల్లో గడిచిపోయాయట. ఆయనకి ఏమీ గుర్తుండేవి కాదట. ఎదిగే కొద్ది ఇంకా సాయంత్రం వచ్చిందో, ఉదయం వచ్చిందో అసలు ఏం తెలిసేది కాదట. ఆలయం నుంచి శంఖ, ఘంటారావాలు మోగిస్తా ఉండేవారట వచ్చి ప్రజలొచ్చి. కానీ గడిచిన ఎన్ని రోజులైపోయినా ఆయన అమ్మ కనపడకపోతే మాత్రం నిరాశ, దుఃఖంతో నేల మీద పడిపోయి పొర్లాడుతూ ఉండేవాడట. ఇంకా 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 ఎన్ని రోజులమ్మా? ఇంకా ఎన్ని రోజులు ఉండాలమ్మా? నా శరీరం అంతా బొబ్బలు కొట్టేసాయట. అప్పుడు ఓ తల్లి రోజు గడిచిపోయిందమ్మా. నాకు ఇంకా నువ్వు ప్రసన్నం కాలేదా? నా హృదయం రంపంతో కోయబడుతూ తోసగా నేల మీద పొర్లాడుతూ నేను పడే వేదన చూసి జనం అనుకునేవాళ్ళట, అయ్యో పాపం ఏంటి ఇతను, ఏమైనా బాధేమో, ఈ బాధపడుతున్నాడేమో, ఏదైనా జబ్బేమో, ఆ జబ్బుతో బాధపడుతున్నాడేమో ఇతనికి అని అనుకునేవారట. కానీ ఇతను మాత్రం ఆ జనని, ఆ జగజ్జనని కనపడలేదని చెప్పేసి ఆ విరహ వేదంతోటి కొట్టుకుని అట్లా ఉండేవాడు. బాధపడుతూ ఉండేవాడు. అంత బాధపడితే గాని అమ్మ కనపడేదన్నమాట ఆయనకి. తన వివాహానంతరం గురుదేవులు తిరిగి దక్షిణేశ్వరానికి రాగానే మళ్ళీ దివోన్మత్తులయ్యారు. ఆ రోజుల్లో తన మనోస్థితిని గురించి గురుదేవులు ఇలా అన్నారు. నా మనశ్శరీరాలు అనుభవించిన దివ్య పరిణామంలో 4వ వంతు మరెవరైనా అనుభవించినా కూడా ఈ పాటికి మరణించి ఉండేవారు. తనను ఉద్దేశిస్తూ ఈ శరీరానికి కూడా ఆ గతే పట్టేది. కానీ అదృష్టవశాత్తు అత్యధిక కాలం జగజ్జనని దర్శనంతో కలిగిన బాహ్య స్మృతితో గడిపాను. ఆ పైన 6 ఏళ్ల పర్యంతం కంటికొక కునుకైనా రాలేదు. ఎంత ప్రయత్నించినా రెప్పలు మూతపడేవి కావు. కాలమే అప్పుడు నాకు స్ఫురించేది కాదు. శరీర స్మృతి పూర్తిగా సమసిపోయింది. మనస్సును జగజ్జనని విడిచి శరీరం పైకి కించిత్తు మరలినా కూడా ఘోర భయం నన్ను ఆవహించేది. నిజంగా నాకు పిచ్చి పట్టిందా అని తరచు భయపడేవాణ్ణి. అద్దం ముందు నిలబడి కంటిని వేలితో పొడుచుకుంటాను కదా! మూతపడితే స్పర్శానుభవమైనా పొందేది. ఈ స్థితిని గాంచి భయభ్రాంతుడై విలపిస్తూ జగజ్జనని ఇలా ప్రార్థించేవాణ్ణి. అమ్మా జగజ్జనని నాకీ నయం కాని వ్యాధిని తెచ్చిపెట్టవా? కానీ మరుక్షణంలోనే అమ్మా నా శరీరానికి ఏ గతి పట్టినా నువ్వు మాత్రం నన్ను విడనాడకు. నీ సందర్శనాన్ని కృపను నాకు ప్రసాదించు తల్లి. ఈ దివ్య పాదార విందాలనే అనన్యగతిగా నమ్ముకొని ఉన్నాను గదా! నీకంటే నాకు దిక్కెవరు? బాష్పాలు స్రవించి ఇలా వేడుకోగా నా మనసుకు అపూర్వోత్సాహం కలిగేది. శరీరం పట్ల పరమ అసహ్యం ఏర్పడేది. అప్పుడు జగజ్జనని దర్శనానందంతో ఆమె నన్ను ఓదార్చే వచనాల్లో మైమరిచేవాణ్ణి. అబ్బబ్బా! ఎంత విరహవేదన అంటే ఆడ చెప్తున్నాడు. విరహవేదన అన్నమాట ఈయన. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత అప్పుడే ఈయనకి 20 ఏళ్ళలో అమ్మాయి 5 ఏళ్ళప్పుడు పెళ్లి చేసేసారు కదా! ఆ అమ్మకి. అట్లాగా వివాహం తర్వాత మళ్ళీ తిరిగి దక్షిణేశ్వరం వచ్చాట. అంతకుముందు వేరే చోట ఉండేవాడు. దాని పేరేది గుర్తులేదు. అక్కడి నుంచి దక్షిణేశ్వరం వచ్చారు.
అక్కడ రాగానే మళ్ళీ దివ్యోన్నతులయ్యాయి అనమాట. మళ్ళీ అమ్మ కనపడలేదు, అమ్మ కనపడలేదు అని. ఆ రోజుల్లో ఎట్లా ఉంటే తన మనసుకి గురుదేవులు ఇలా అనేవారు, నా శరీరాలు మనస్సు శరీరం అనుభవించి దివ్య పరిమాణంతో 4వ వంతు ఎవరైనా మరి అనుభవించినా కూడా ఇప్పుడు నాలాగా నేను ఈ తపన ఇంకొకళ్ళలాగా ఎవరిని పడితే మాత్రం తప్పకుండా చచ్చిపోయేవాళ్ళే, ఉండేవాళ్ళు కాదు అని తను చూసి ఈ శరీరం కూడా ఆగతే పట్టింది అని అదృష్టవశాత్తు అత్యధిక కాలం జగజ్జన దర్శనం కల్పించేటప్పుడు ఆ జగజ్జన కనిపించడం వలన మళ్ళీ శరీరం మామూలు అయిపోయింది అనమాట. అట్లా బాహ్యస్మృతికి వచ్చేసేవాడిని. అట్లా ఆ పైన 6 ఏళ్ల వరకు కంటిలో కునికిలేదంట. 6 ఏళ్ళు నిద్రపోలేదంట ఆయన. 6 సంవత్సరాలు నిద్రపోకుండానే ఉన్నాడట. ఎంత ప్రయత్నించినా డెప్లో మూతపడేవి కావట. ఎందుకంటే ఒక మూత పడిపోతే ఆమె జగజ్జీవన్ కనపడదేమో, నాకు వెళ్ళిపోద్దేమో అనుకునేవాడు అనమాట. అందుకని మూతపడేవి కావు. కానీ కాలమే అప్పుడు తనకు స్ఫురించేది. ఎంత టైం అయింది, ఎంత టైం అయిందా, ఇది పగలా, ఇది రాత్రా, 1 నెల అయిందా, 2 నెలలు అయిందా అని కూడా తెలిసేది కదట. శరీర స్మృతి పూర్తిగా సమసిపోయింది. మనస్సు అంతా ఎప్పుడు కూడా ఆ జగజ్జన్ని మీద విడిచి శరీరంపై కించెత్తు కూడా మరలి ఈ శరీరం నాది, ఇక్కడ ఉండాలి, ఇది తినాలి, ఇది తాగాలి అనేది లేదు. కంప్లీట్గా ఎప్పుడు ఆ జగజ్జన్న చూడాలని అనేవాడు. అయితే ఘోర భయం నన్ను ఆవహించే, ఎక్కడైతే అమ్మ వెళ్ళిపోద్దో, ఎక్కడ నేను ఒక్క నిమిషం మర్చిపోతానేమో అనే భయం ఉండేదట. నిజంగా పిచ్చి పట్టిందా అని తరచు భయపడేవాడ. తనే అనుకునేవాడట, అమ్మో ఏంటి నాకు ఇట్లా పిచ్చి పట్టిందా ఏంటి, నేను ఇలా ఉన్నాను. ఎందుకంటే అద్దం ముందు నిలబడి చూస్తే తను వెళ్తుందనే పొడుచుకుంటాను కదా అనుకుంటాడు. మూత పడదంట, కళ్ళు మూతపడవట. స్పర్శాలను ఓ స్పర్శ కూడా పోయిందట ఆయన. ఈ స్థితిని కంచి భయపడంతో విలపిస్తూ జగజ్జన్ని ఇలా ప్రార్థించాడట, అమ్మా జగజ్జన్ని, నాకు ఈ నయం కాని వ్యాధిని తెచ్చిపెట్టావా అన్నాడు. నయం కాని వ్యాధి అట. ఇది ఆ నిద్రపోకుండా ఉన్నాడు కదా, అమ్మ ఎప్పుడు కళ్ళు తెరిచే ఉంటున్నాయి, నాకు నయం కాని వ్యాధిని తెచ్చిపెట్టావమ్మా అనేవాట. కానీ మళ్ళీ మనుషుల్లో అనేవాట, అమ్మా నా శరీరానికి ఏ గతి పెట్టినా పర్వాలేదు, నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టాలి బాగా, నీ సందర్శాన్ని కృపను నాకు ప్రసాదించు, నువ్వు ఎప్పుడూ నాకు కనపడేట్టు ఉండదు తల్లి అని చెప్పేసి ఆ దివ్య పాదాలు ఉందని, నీకు నీ పాదాలే నాకు కనపడాలి, అంతకంటే నాకు ఇంకేం అక్కర్లేదమ్మా, నీ పాదాలని నమ్ముకొని ఉన్నానమ్మా, నీకంటే నాకు ఎవరి దిక్కమ్మా అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నట్టు బాష్ప వేడుగ్గా మనసును అంత వేడుకుంటే గాని ఆయనకి అంత ఉత్సాహం వచ్చేది కాదట. శరీరం పట్ల పరమ అసహ్యం ఏర్పడేదట. అప్పుడు జగజ్జన్ని దర్శనం రాగానే ఆమె తను ఓదార్చే వచనాలు మైమరిచేవాడు. ఆమె కనపడగా ఆమె అది ఒళ్ళు తెలియకుండా సంతోషంతో ఊగిపోయేవాడట. తన శరీరం ఉందంటే కూడా తెలిసేది కదట. అంత తన్మయత్వం చెందేవాడట. మరి ఎంత సేవ చేసి ఎంత చేస్తే ఆయనకి జగజ్జన్ని కనపడిందో మనం ఆలోచించుకోవాలి.